హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మేము ఒక కొత్త రెస్టారెంట్ ట్రై చేయడానికి అని చెప్పేసి వచ్చామండి. దీని పేరు ఏంటంటే అర్చా భవన్. ఈ అర్చా భవన్ అనేది పాకిస్తాన్లో ఉంటుంది. ఏదైనా కొత్తగా అంటే మేము ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఒక్కసారి ఊరికే ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది లైక్ హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంది. జస్ట్ మ్యాక్సిమం అన్నీ కూడా పెన్నులో ఉన్నాయి. ఇంకా దోశ, వడ, నూడిల్స్, సేమ్ లైక్ శరవణ భవన్ లైక్ దట్. బట్ టేస్ట్ వైజ్ అయితే శరవణ భవన్ అంత కాదు, కానీ పర్వాలేదు, బాగానే చేశారు. తినగలిగేటట్టు ఉంది ఫుడ్. ఇది శ్రీలంకన్ అండి, శ్రీలంకన్ వాళ్ళది. సో ఫుడ్ వైజ్ చూసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సౌత్ ఇండియన్ ఫుడ్కి, శ్రీలంకన్ ఫుడ్కి, తమిళ్ వాళ్ళు చేసే ఫుడ్కి, మన వాళ్ళు చేసే ఫుడ్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఫుడ్ సాటిస్ఫైడ్ అండి, బాగానే మంచిగానే ఉంది. మేము ఇప్పుడు చూద్దరు ఏమి ఆర్డర్ చేసాము, అసలు వర్త కాదా అన్నది నేను ఇంకా ముందు చూపిస్తూ ఉంటాను. అంటే పర్వాలేదు, చెప్పాను కదా, హోమ్ మేడ్ టైప్ అనమాట. మన ఇంట్లో ఎలా చేసుకుంటాము ఫుడ్ అలాగే ఉంటుంది. ఇది వెజ్ మంచూరియా అండి, వాళ్ళ స్టైల్లో చేశారు వెజ్ మంచూరియా. గుడ్, బాగానే ఉంది, మంచిగానే ఉంది, చక్కగా చేసాము. పర్వాలేదు, మంచిగానే ఉంది వెజ్ మంచూరియా. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది ఏంటంటే కాలీఫ్లవర్ 65. కాలీఫ్లవర్ 65 చాలా ఈజీ చేయడం. బట్ ఏంటంటే క్వాలిటీ వైజ్ చూసుకుంటే బాగానే ఉంది. పిల్లలు కూడా తినేటట్టే ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మంచి అంత స్పైసీగా చేయలేదు, అందరూ తినేటట్టు ఉంది. 65 కూడా రేటింగ్ వైజ్ చూసుకుంటే 5/3 అలా ఇవ్వచ్చు. అంటే అన్నీ కూడా మన ఇంట్లో చేసినంత పర్ఫెక్ట్గా రావు కదా, బట్ వీళ్ళ స్టైల్లో వీళ్ళు మంచిగానే చేశారు, బాగానే ఉంది. లాస్ట్ ట్విస్ట్ చెప్తాను నేను ఒకటి మీకు. బట్ ఓకే, ఫుడ్ చాలా బాగుంది. ఎందుకంటే చూసారు కదా, తేజస్వి కూడా అసలు మంచిగా ఎంజాయ్ చేసింది. తేజస్వి తింది, మెయిన్ తేజస్వి తినదు. బయటకు వస్తే అసలు ఫుడ్ అసలు తినదు. బట్ తేజస్వి మంచిగానే తింది. సో అది బాగానే అనిపించింది. సో నెక్స్ట్ నూడిల్స్ ఆర్డర్ చేసాము. ఈ నూడిల్స్లో కూడా మంచి వెజిటబుల్స్ వేసాడు, ఫ్రెష్గా సర్వ్ చేశాడు. మెయిన్ అందరూ ఫుడ్ వేస్ట్ చేయకూడదు, మంచిగా ఫినిష్ అయిపోవాలి. అప్పుడు మనం వెళ్ళినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనీ స్పెండ్ చేసినందుకు వర్త్ అనిపిస్తుంది కదా. ఆ టైప్ ఆఫ్ బాగుంది, ఫ్రెష్గానే ఉంది. ఎవరైనా ట్రై చేయాలంటే కంపల్సరీగా నేనైతే ట్రై చేయమని చెప్తాను. ఇంకా ఎందుకంటే న్యూ రెస్టారెంట్ అండి, వాళ్ళకి ఏదైనా బాగోలేదు, మనకి నచ్చలేదు అన్నా సరే నచ్చలేదు అని చెప్పేసేయచ్చు, వాళ్ళు కాదు కదా. మేము ఏదైనా అంటే నూడిల్స్లో కొంచెం సాల్ట్ తగ్గింది యాక్చువల్గా, మేము చెప్పేసాము ఇమీడియట్గా సాల్ట్ లేదు అని చెప్పేసి. ఆ టైప్లో మనం చిన్న మిస్టేక్స్ ఉంటే మనం చెప్పచ్చు కదా, ఏముంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఫుడ్ అనేది ఫ్రెష్గా చేశారు, టేస్టీగా ఉంది. అంటే క్విక్గా సర్వ్ చేశారు, వెంటనే సర్వ్ చేశారు. ఎందుకంటే యాక్చువల్లీ వెంటనే టైంలో ఎవరు లేరు, అందుకే క్విక్గా వచ్చేసింది ఫుడ్. నెక్స్ట్ ఇడ్లీ, సాంబార్ అండ్ వడ ఆర్డర్ చేసాము. సమ్మర్ అవ్వడం మూలనేమో కానీ చట్నీస్ అయితే అంత అంటే మన స్టైల్ ఆఫ్ చట్నీస్ కాదు. చట్నీస్ కొంచెం ఏంటంటే మాకు ఫ్రెష్గా లేవు అనిపించినాయి అన్నమాట. సాంబార్ థిక్గా ఉంది చట్నీ టైప్లో, బట్ ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది. నేనైతే టేస్ట్ చేయలేదు, హన్సీ టేస్ట్ చేసింది, బాగానే ఉంది అంటుంది హన్సీ. సో ఇడ్లీ అండ్ వడ, సాంబార్ ఈ మూడు కూడా మాకు అంత ఫ్రెష్ లేదు అనిపించింది. అంటే వడ ఈజ్ గుడ్, బాగానే ఉంది. బట్ చట్నీస్, సాంబార్ అయితే కనుక అంత ఫ్రెష్గా లేవు. ఇప్పుడు మేము ఆర్డర్ చేసిన నెక్స్ట్ ఏంటంటే ఎగ్ బిర్యానీ కూడా ఓకేనండి, బాగానే చేశారు. ఎగ్ బిర్యానీ బాగానే వెజిటబుల్స్ అన్నీ వేసి మైల్డ్గా పిల్లలు కూడా ఎంజాయ్ చేసేటట్టు చేశారు. అండ్ హన్సీ బాగానే ఎంజాయ్ చేసింది, బాగానే ఉంది, హన్సీ నచ్చింది.
ఇంకా హన్సీ అయితే సాంబార్ పిచ్చి దానికి, సో సాంబార్ దానికి బాగా నచ్చింది, తింటుంది అది. ఇంకా ఒక్కటే ఏంటంటే చట్నీస్ అంతా ఫ్రెష్గా అనిపించలేదు. ఏంటంటే సమ్మర్ కదండి, మన ఇంట్లో కూడా అంతే కదా, అలా అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అంటే ఎప్పుడు అలా ఉంటాయని కాదు కదా. నెక్స్ట్ లాస్ట్లో నేను వీళ్ళది ఫేమస్ కదా అని చెప్పేసి పరోటా ఆర్డర్ చేశానండి. ట్విస్ట్ ఏంటంటే ఆ పరోటా వీళ్ళకి ఫేమస్, అసలు మంచిగా చేయాలి కదా, కానీ ఆ పరోటా ఆయిలీగా ఉంది అండ్ సరిగ్గా కుక్ అవ్వలేదు. అదొకటి కన్సర్న్, అది కూడా చెప్పేసాం మేము. ఆ బిల్ అయితే కనుక 38 అయింది, 38 pounds అనమాట. ఇదేనండి అర్చా భవన్. ఈవినింగ్ మేము వచ్చే టైంకి ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్న టైం 9 అయింది. 9 అయినా చూసారా ఎంత బాగుందో అసలు. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాము సో ఇంటికి వెళ్తూ ఊరికే అలా చూపిస్తున్నా. హన్సీ కూడా రివ్యూ ఇస్తున్నాను అనమాట, ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పేసి. ఇంకా పిల్లలకి నచ్చిందండి, ఎందుకంటే మైల్డ్గా ఉంది. అంత మనకి పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైసీ అనిపిస్తుంది, కానీ పిల్లలకైతే మంచిగానే అనిపిస్తుంది. పిల్లలకి ఇంపార్టెంట్ కదా, అందరూ తినాలి, అందరూ తినేటట్టు ఉండాలి ఫుడ్. ఫ్రెష్గా ఉంది, ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే గుడ్. బట్ బిల్ అయితే పేలిపోయింది. అంటే ఎప్పుడో ఒకసారి కదా, ఎప్పుడు వెళ్ళాం కదా. సో ఇదండి మా డే ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్